ఇక్కడ ఏమంటాడంటే రామ కేమ్ ఫర్ టు కిల్ రావణాసురుడు. రాముడు ఎందుకు వచ్చాడు? కేవలం ఎందుకంటే జయా విజయుడు వాడిని సంహరించాలంటే ఎవరి వల్ల కాదు. భటుడు వెనకాల పడతాడు, నేను తప్పు చేశాను చూసి చివరికి ఏం చేసి రహస్యం చెప్పాడు. అయ్యా నేను మీ అమ్మగారు కోరినా రాలేదు ఈ రహస్యం. అప్పుడు ఏం తిరిగాడు, పాదుకు తీసుకుని తిరిగాడు. రాముడు వచ్చింది కేవలం ఒకే పని, ఏం పని? టు కిల్ రావణ. కృష్ణ కేమ్ ఫర్ టు కిల్ కంస. అతను ఎవరు సంహరించారు? ఎవరి వల్ల కాదు. బట్ వాడికి ఆయుధాలు కావాలి, నాకు అక్కల. ఇది ప్రేమాయుధం, నాకేం అక్కర్లేదు. ఈయన వచ్చింది దేనికి? కేవలం కృప 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 అంతే. అతను కృప కలిగితే చాలు. దైవేలు కృప కలిగి దైవతో నామం ఇచ్చాడు, ఆ నామాన్ని స్మరిస్తే కృప కలిగి. కృప అంటే ఏంటంటే ఎక్స్టెన్షన్. ఇప్పుడు కృపాత మహతం పంగు లంగైతే గిరీశం. కుంటివాడు కొండలు ఎక్కుతాడు, నడవడం కొండలకేదండి నిటారుగా. మూకం కరోతి వాచాలం. మోగవాడు ఏం చేస్తాడు? మాట్లాడి వదలబోతుగా ఉంటాడు. అది భగవత్ కృప అంటే. అట్లా ఎన్నో చేశాడు, ఎన్నెన్నో పనులు చేయించాడు. ఆయన మాత్రం నాన్నగారు ఏమిటా రచన, కళ్ళు తిరిగిపోయాడు. ఆయన రాశాడా? అలా ఎన్ని పనులు చేస్తాడండి అతను. ఆయన కృప అంటే అది అర్థం. ఎంత సెలెక్ట్ చేసుకుంటాడు, ఎన్ని పనులు చేపిస్తుంటాడు, అర్థమే కాదు. తర్వాత ఈయన వచ్చింది ఏంటంటే, అది భౌతిక చదువుతున్నప్పుడు ఒక శ్లోకం ఉంది, ఏంటి? పవిత్రానాయ సాధూనాం. అక్కడ ఒక చోట ఆపమన్నాడు. నాది దుష్ట సంహారం, దుష్టత్వ సంహారం ఏమన్నాడు? ఇప్పుడు ఎందుకంటే ఇదివరకు రాక్షసులు మనుషులు వేరు ఉండేవాళ్ళు కాబట్టి రాష్ట్రం. ఇప్పుడు అందరూ మనలోనే ఉంటారు, సంవత్సరం అందరూ పోతారు. అందుకనేంటి దుష్టత్వ సంహారం. ఆ దుష్టత్వం చేసి మనం మంచివాడమే కదా. కాబట్టి ఇదేమిటి? దుష్ట సంహారం, దుష్టత్వ సంహారం. అందుకే డూ నాట్ హేట్ సిన్నర్స్, హేట్ దిస్ సిన్. అది పాపి మీలో కూడా దేవుడు ఉంటాడు. పాపం చేయవచ్చు కాక అతని పాపాన్ని మీరు అని అంటే అది ఆ పని మనము చేయొద్దని. హేట్ ద సిన్ అంటే ఆ పని చేయొద్దని. నువ్వు అతన్ని తిప్పితే మళ్ళీ నువ్వు చేయకూడదుగా అది. కాబట్టి ఏమిటి? డూ నాట్ హేట్ సిన్నర్స్, హేట్ ద సిన్ అండ్ లెట్ ది జడ్జ్ బై జడ్జ్. ఇప్పుడు ఓ తప్పు చేశాడు, సరే ఓ దెబ్బ వేసాం, గట్టి దెబ్బ చనిపోయాడు, మనకి నేరం. మన ఇంట్లో దొంగపడ్డాడు, వాడు ఒక దెబ్బ వేసి 2 దెబ్బలు వేసి చచ్చిపోతే మనకి నేరం. అందువల్ల యాక్షన్ జరిగింది, పోలీసులు జడ్జి చూసుకుంటారు. అలాగే తప్పు చేశాడు, నువ్వెవరు చెప్పు, అంతవరకే తప్పని. నువ్వు హేట్ చేసి నువ్వేదో పెద్ద శిక్ష విధించద్దు. కాబట్టి ఏమన్నా డోంట్ హేట్ ద సిన్నర్స్, హేట్ సిన్ అంటే ఆ పని చేయొద్దని. సరే